గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అఘోరి నాగసాధు శ్రీవర్షిని ఎపిసోడ్లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శ్రీవర్షిని గుజరాత్ నుండి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ కళ్ళు గప్పి శ్రీవర్షిని నిన్న హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని ఒక తెలియని వాతావరణం అయితే కనబడుతుంది. నిన్న తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం శ్రీవర్షిని ఇంటి దగ్గర తల్లిదండ్రులు తిరిగి వచ్చారా, శ్రీవర్షిని వెతుక్కుంటూ వెళ్ళారా తెలుసుకుందాం. ప్రస్తుతం శ్రీవర్షిని ఉండే మంగళగిరి ప్రాంతానికి వచ్చాము. అక్కడ అసలు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారా, అసలు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి తెలుసుకుందాము. ఇదే శ్రీవర్షినికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండే ప్రాంతం. ఇదే ప్రాంతంలో శ్రీవర్షిని గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో ఉంటుంది, వాళ్ళ అమ్మానాన్నతో. ఇదే ఇంట్లో శ్రీవర్షిని వాళ్ళ అమ్మానాన్నలు ఉంటుంది. నిన్న ఉదయం వరకు కూడా శ్రీవర్షిని వీళ్ళతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు ఇదే ఇంట్లో ఉన్నారు. బయట ఇలా గేటుకి తాళం వేసినట్టు ఉంటుంది, కానీ ఒక సైడ్ వైపు మాత్రం గేటు తీయడానికి అవకాశం ఉంటుంది. ఇటు చూస్తే కనుక గేటు తీసే అవకాశం ఉంటుంది. శ్రీవర్షినికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగిందని అంటే అనేక అనుమానాలు రేకెత్తున్న నేపథ్యం. నిన్న అఘోరితో వెళ్ళిపోతానంటూ ఒక టీవీ ఛానల్లో కూడా శ్రీవర్షిని మాట్లాడడంతో ఆ తల్లిదండ్రులు అక్కడికి హైదరాబాదు వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాలూకా ఎవరు ఉన్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం ఒకసారి చూద్దాం. లోపలికి వస్తే కనుక ఎవరు లేని పరిస్థితి ఇక్కడ ఉంది మనకి. ఒకసారి మొత్తం కూడా అక్కడ ఇంటికి తలుపు అయితే తాళం అయితే వేయలేదు, కానీ ఇక్కడ గ్యాస్ సిలిండర్ని అడ్డుపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న హైదరాబాదే వెళ్తామని కొంతమందితో కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారా, అసలు తమ కుమార్తెను వెతుక్కోవడం కోసం వెళ్ళారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీవర్షిని ఎక్కడుందో ఎవరికి తెలియట్లేదు. అఘోరి నాగసాధు వచ్చే మరణంతో శ్రీవర్షిని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు పాపం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో తల్లిదండ్రులు తమ కూతురు కోసం వాళ్ళు రోడ్డున పడి ఇప్పుడు ఎత్తుక్కుంటూ ఊర్లు తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఉదయం అంటే దాదాపు 3-4 రోజుల పాటు ఇదే ఇంట్లో శ్రీవర్షిని వాళ్ళ అమ్మా నాన్నతో ఉంది. మారిపోయింది అనుకున్నారు. పూర్తిగా తమ కూతురు తమ వద్దకు వచ్చేసింది, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదనుకుని సంతోషపడిన తల్లిదండ్రులకు సంబంధించిన వ్యవహారంలో ఆ తల్లిదండ్రులకు మళ్ళీ కన్నీరు మిగిలిస్తూ శ్రీవర్షిని వెళ్ళిపోయిన పరిస్థితి. అఘోరిని పెళ్లి చేసుకుంటాను, నన్ను నా దగ్గర రావద్దు అంటూ నిన్న ఒక టీవీ ఛానల్లో మాట్లాడినటువంటి నేపథ్యం కూడా చూసాం. ఈ నేపథ్యంలో తమ కూతుర్ని వెతుక్కుంటూ వాళ్ళంతా కూడా హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు అర్థమవుతుంది. ఇంట్లో కూడా ఎవరు లేరని తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కూతుర్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు. అంటే ఏ తల్లిదండ్రులకి బహుశా ఇలాంటి సిచ్యువేషన్ రాదేమో. ఎందుకంటే ఒక అఘోరికి దగ్గరైనటువంటి శ్రీవర్షిని తెచ్చుకోవడానికి దాదాపు 3 సార్లు తీసుకొచ్చారు. మూడోసారి కూడా తీసుకొచ్చి తమ కూతుర్ని రక్షించుకుందాం అనుకునే లోపే అఘోరి దగ్గర నుండి కాల్ రావడంతో శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళు గప్పి వెళ్ళిపోయింది. అది కూడా నిన్న కేరళ తీసుకెళ్ళి అక్కడ ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి శ్రీవర్షిని మామూలు మనిషిని చేద్దాం అనుకున్నారు. కానీ నిన్న బస్టాండ్కి వెళ్ళిన సందర్భంలో, విజయవాడ బస్టాండ్కి వెళ్ళిన సందర్భంలో శ్రీవర్షిని టాయిలెట్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళ వాష్రూమ్ అని చెప్పి హైదరాబాద్ బస్ ఎక్కి పరారైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. అఘోరి బారి నుండి రక్షించుకున్నాం, కానీ ఇప్పుడు మరోసారి అఘోరికి దగ్గరికి తమ కూతురు వెళ్ళిపోవడంతో వాళ్ళంతా కన్నీటి పర్యంతమయ్యి హైదరాబాదు పయనమైనట్టు తెలుస్తుంది. శ్రీ విష్ణు కూడా ప్రస్తుతం ఆచూకీలో. శ్రీ విష్ణు కూడా ఇంతకుముందు ఇదే ఇంట్లో శ్రీవర్షిని వాళ్ళతో పాటు కలిసి ఉండే ప్రస్తుతం శ్రీ విష్ణు కూడా కనబడని సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఏదేమైనప్పటికీ శ్రీవర్షిని కోసం తల్లిదండ్రులు రోడ్లు వెంబడబడి తిరుగుతున్నారు. తమ కూతురు తమకు కావాలంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ హైదరాబాద్ అంటే వాళ్ళకి తెలియని ప్రాంతం అయినా కానీ మా కూతురు కోసం వెళ్ళినటువంటి పరిస్థితి. చూడాలి మరి శ్రీవర్షిని తిరిగి మళ్ళీ తల్లిదండ్రులకు వద్దకు వస్తుందా లేదా అఘోరి దగ్గరే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మంగళగిరిలో వాళ్ళ ఇంటి వద్ద అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు. చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వాళ్ళు నిన్న సాయంత్రమే బ్యాగులు పట్టుకుని వెళ్ళిపోయారని చెప్తూ ఉన్నారు. బహుశా నిన్న హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడింది కాబట్టి అక్కడ ఉంటుందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే అఘోరి దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడైనా వెతుకుతారంటూ కూడా స్థానికులు అయితే పాపం వాళ్ళ మీద జాలి పడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అఘోరి శ్రీవర్షిని కేసుకు సంబంధించిన వ్యవహారంలో 3వసారి పెళ్లి చేసుకోబోతున్నామంటూ వాళ్ళు కూడా చెప్పడంతో దాన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం, తమ కూతురు తమకు కావాలని తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.